శ్రీ అపీతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయా శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగాలలో అరుణాచల క్షేత్రం యొక్క విశిష్ట వైభవాన్ని దర్శించుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో అరుణగిరి హిమాలయాల కన్నా మానస సరోవరం కన్నా ఎంతటి పురాతనమైనదో ఇప్పుడు దర్శించుకుందాం. అనేక సంవత్సరాలుగా ఎన్నో తెలియని వైభవాలను మరెన్నో తెలియని విశిష్టతలను తెలుసుకుంటూనే ఉన్నాను. అరుణాచల క్షేత్రం గురించి తెలిసి తెలియని వివరాలతో ఎంతోమంది సోషల్ మీడియాల ద్వారా చేసిన వీడియోలను చూసి చాలా బాధపడేదాన్ని. సరైన ప్రమాణాలు లేకుండా ఇంతటి వైభవోపేతమైన విశిష్ట చరిత్రలు కలిగిన క్షేత్రాల గురించి సంపూర్ణంగా తెలుసుకోకుండా దయుంచి ఎవ్వరూ చెప్పటానికి సాహసించవద్దు. ఎందుకంటే ఇంతటి విశేషాలను వైభవాలను వాస్తవాలను ప్రామాణికాబద్ధంగా తెలియపరచకపోతే భావితరాలు తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంది. అరుణగిరి వైభవాన్ని విశిష్టతను ప్రపంచానికి తెలియచెప్పాలనే సంకల్పం నాకు కలిగింది. అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో ఎంతో రీసెర్చ్ చేస్తూ ఎన్నో వీడియోలను ఆధారాలను సేకరించాను. వీటన్నిటినీ సేకరించడానికి భాష, శారీరక శ్రమ, ఆర్థికపరమైన ఒడిదుడుకులను అరుణాచలేశ్వరుని అపారమైన అనుగ్రహంతో అధిగమించేలా చేసింది. వీటన్నిటినీ సమకూర్చుకుని ద గ్లోరీ ఆఫ్ అరుణాచల కార్తీక దీపోత్సవం అనే ప్రోమో చేసి ఒక నేషనల్ ఛానల్ వారికి పంపించాను. నేను చేసిన ప్రోమోలో అరుణగిరి హిమాలయ పర్వతాల కన్నా కైలాస మానసరోవరు కన్నా ఎంతో పురాతనమైనదని చెప్పాను. కానీ వారు దానికి సంబంధించిన ఆథెంటిక్ ఎవిడెన్స్ను అడిగారు. ఈ విషయం గురించి పురాణాలలో ప్రతిపాదించబడి ఉందని భగవాన్ శ్రీ రమణ మహర్షి చెప్పారు అని చెప్పాను. అది నిజమేనమ్మా, కానీ దీనికి సంబంధించిన ఆథెంటిక్ ఎవిడెన్స్ మాకు కావాలమ్మా అని వారు అడిగారు. వారు అలా అడిగిన దగ్గర నుండి ఈ విషయాన్ని 6 నెలల కాలం పాటు ఎంతో శ్రమ కోర్చి మరింత పరిశోధించాను. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారి దగ్గర దీనికి సంబంధించిన సమాచారం ఏదైనా దొరుకుతుందేమో అని ఎన్నో ప్రయత్నాలు చేశాను. దీనికి సంబంధించిన సమాచారం తమిళనాడు రాష్ట్రంలోనే దొరుకుతుందేమో కనుక్కోండి అని కొంతమంది చెప్పారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ చెన్నై, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ వెల్లూరులో కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాను. అయినా దీనికి సంబంధించిన సమాచారం, ఆధారం ఏమీ లభించలేదు. దీనికి సంబంధించి టెక్నికల్గా తెలిసిన వారు అమ్మ స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ జియోలాజికల్ వారి దగ్గర అరుణగిరి పురాతనమైనదని కనుక్కోవడానికి కావలసిన టెక్నాలజీ లేదు అని చెప్పారు. అరుణాచలేశ్వరుడు మనకిచ్చిన సంకల్పంలో భాగంగా టెక్నికల్గా ఈ విషయాన్ని రుజువు చేయటానికి పడే ఆరాటం రోజు ఎక్కువయ్యి నిద్ర పట్టేది కాదు. ఒకసారి అరుణాచలేశ్వరునితో ఎంతో కష్టపడి ఇన్ని వీడియోలను ఇంత సమాచారాన్ని సేకరించడంలో నేనేదో కష్టపడ్డాను అని అనుకుంటున్నాను. కానీ అది నిజం కాదు, కేవలం నీ అనుగ్రహం మాత్రమే. ఇన్ని సంవత్సరాల నుంచి నీ చుట్టూ తిరుగుతూ నువ్వే దిక్కని ఉన్న నాకు అరుణగిరి యొక్క విశిష్టతను ప్రామాణికాబద్ధంగా లోకానికి వెల్లడించే బాధ్యత కూడా మీదే తండ్రి అని అడిగాను. అరుణగిరి యొక్క పురాతనత్వం గురించి మీరు తప్ప నాకు ఎవరు తెలియచేయగలరని ఏడ్చేదాన్ని. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు ఏ విధమైన ఆథెంటిక్ ఎవిడెన్సు నాకు లభించలేదు. అరుణాచల కార్తీక దీపోత్సవం దగ్గర పడుతున్న ఆ దీపోత్సవాన్ని దర్శిద్దామనే ఆరాటం, ఆనందం కూడా లేదు. ఏదో వెలితి నన్ను వెంటాడుతూనే ఉంది. అరుణాచల కార్తీక దీపోత్సవం ముగిసింది. కార్తీక దీపోత్సవం దర్శించిన తర్వాత మనసు కొంచెం కుదుటపడి ఆలోచన విధానం మారింది. అరుణాచలేశ్వరునికి ఎంతోమంది భక్తులున్నారు కదా, ఆయన మహిమాన్వితమైన వైభవాన్ని పురాతనత్వాన్ని తెలిపే
అర్హత నాకు లేదేమోలే అని అనిపించింది. నాకు అర్హత ఉంటే మీరే తెలియజేస్తారు కదా అని అరుణాచలేశ్వరునికి శరణు పొందాను. అయినా ఎంతో కొంత వెలితి ఉంటూనే ఉంది. ఒకసారి రమణ మహర్షి భక్తులైన టీవీ చంద్రమౌళి గారు, ఎన్నో సంవత్సరాల నుండి రమణాశ్రమంలోనే స్థిరపడిన అమెరికా భక్తుడు మైఖేల్ ఇద్దరు, ఎందుకు మాధవి అలా విచారంగా ఉంటున్నావు, నీకేం కావాలి అని వివిధ సందర్భాల్లో ఇద్దరు అడిగారు. అప్పుడు నేను నాకేం వద్దులేండి అని అన్నాను. ఎప్పుడూ ఉత్సాహంగా ఎంతో చలాకీగా ఉండే మాధవి ఎందుకిలా విచారంగా ఉంది అని చంద్రమౌళి గారు, మైఖేల్, మిగతా వారు అనుకుని నన్ను రమ్మని నాకు కబురు పంపారు. ఆ విషయాన్ని నేను పుత్ర సమానుడైన సాయికి చెప్పాను. వెంటనే సాయి, అమ్మా నువ్వేమీ ఉద్రేకపడకు, మనకు అర్హత ఉంటే అన్నీ ఆయనే కల్పిస్తారు. ఇంతవరకు మనకు లభించిన సమాచారం అంతా ఆయన మనకు పెట్టిన భిక్షే. ఇప్పుడు దీనిని మనం బాహ్యంగా వెల్లడించలేకపోవచ్చు, కానీ నీకు ప్రసాదించిన అనుభవం ఎంత గొప్పది అని చెప్పి, నీకు ఇంగ్లీషు తమిళ భాషలు సరిగా రావు, వారందరూ పెద్దవారు, ఆ మీటింగ్కి వెళ్తున్నావు, వారేం చెబుతున్నారో గమనించి భావోద్వేగాలకు లోను కాకుండా వారు చెప్పింది విని వచ్చాయి అని చెప్పాడు. మైఖేల్ మిగతా వారందరూ కలిసి చంద్రమౌళి గారి రూమ్లో సమావేశమయ్యాము. ఇన్నేళ్లుగా వివిధ సందర్భాల్లో అరుణాచలేశ్వరుడు నాపై చూపించిన మమకారాన్ని, ప్రేమను, దయను వారందరూ ఎంతో కొనియాడుతూ ఉన్నారు. కానీ ఆ మాటలేమీ నాకు ఆనందాన్ని ఇవ్వట్లేదు. విచారముఖంతో ఉన్న నన్ను చూసి మైఖేల్, వాట్ డూ యూ వాంట్ మాధవి అని అడిగారు. నేను వేలు పెట్టి అరుణగిరి వైపుకు చూపుతూ, మైఖేల్, ఐ వాంట్ అరుణగిరీస్ ఏజ్ అని అడిగాను. అప్పుడు మైఖేల్, ఓ మాధవి, ఆల్రెడీ నీకు మెయిల్లో సెండ్ చేశాను, నువ్వు చూసుకోలేదా అని అడిగాడు. వెంటనే నాకు ఆశ్చర్యంతో కూడిన భయం వేసింది. అరుణగిరి ఎంత పురాతనమైందో ఆథెంటిక్ ఎవిడెన్స్ ఉందా అని అడిగాను. అప్పుడు మైఖేల్ అవును అని అన్నాడు. వెంటనే మైఖేల్ మెయిల్ ఓపెన్ చేసి జియలాజికల్ సర్వే ఆఫ్ జర్నీ వారు చేసిన విస్తృతమైన పరిశోధనల ఆధారంగా అరుణగిరి వయసు 1.65 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అని చెప్పి, టి రాధాకృష్ణ, ఎం జోసెఫ్ చేసిన పరిశోధనల ఆధారాల కాపీని నా చేతిలో పెట్టారు. నాకు కాసేపు ఏం అర్థం కాలేదు. ఇంతలో చంద్రమౌళి గారిని తెలుగులో చెప్పమని అడిగాను. ఆయన నాకు అర్థమయ్యేటట్లు జియలాజికల్ సర్వే ఆఫ్ జర్మనీ వారు చేసిన పరిశోధనలలో అరుణగిరి వయసు 1.65 బిలియన్స్ ఓల్డ్ అని ప్రామాణికంగా నిరూపించబడిన ఆర్టికల్ ఇది అని చెప్పారు. నేను ఒక్కసారిగా నిశ్చేష్టురాలనైపోయాను. భూమి రెండుగా విడిపోయినట్లుగా అనిపించింది. ఇంతటి పరమ అనుగ్రహమైన దివ్యలీలను అరుణాచలేశ్వరుడు మన పట్ల అనుగ్రహించిన విధానాన్ని మాటలతో ఎంత చెప్పినా తక్కువే. వెంటనే ఆ ఆథెంటిక్ ఎవిడెన్స్ను తీసుకుని తిరువన్నామలై అప్పటి జిల్లా కలెక్టర్ అయిన సందీప్ నండూరి గారికి, అప్పటి జిల్లా ఎస్పీ గారైన అరవిందన్ గారికి, ఆలయ అప్పటి జేసీ గారి వద్దకు వెళ్ళి ఇది మన తిరువన్నామలై పురాతనత్వం అని చెప్పి అన్ని వెబ్సైట్లలోనే పెట్టించండి అని చెప్పాను. వారందరూ ఎంతో ఆశ్చర్యానందాలకు లోనయ్యారు. ఇక ముందు వివరించేదంతా అరుణగిరికి సంబంధించిన సమాచారమే. ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని ఈ వివరాలన్నీ శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో మీకు వివరంగా అందిస్తున్నాను. 1970లో భూవిజ్ఞాన శాస్త్రవేత్తల బృందం ఒకటి దక్షిణ భారతదేశంలోని మధ్య ఉత్తర తమిళనాడులోని భూభాగంపై ఒక వివరణాత్మకమైన అధ్యయనాన్ని నిర్వహించింది. అందుకోసం వారు అప్పటి ఉత్తర దక్షిణ ఆర్కాడ్ జిల్లాలలోని 10,000 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన కొంత భూభాగాన్ని ఎంచుకున్నారు. రూఢీపరిచే ప్రయోగశాల అధ్యయనాలు, క్షేత్ర ప్రమాణాలు, ఈ రాతి భూభాగంలో ఏర్పడిన బహు నిర్మాణాత్మక రూప విక్రయాత్మక సంఘటనల యొక్క సంక్లిష్ట చరిత్రను అవగతం చేసుకోవటానికి దోహదం చేశాయి. ఈ అధ్యయనం ఆధారంగా కాలక్రమానుసారం స్థరితశిలా సంబంధిత పొరల వివరాలు, అంతఃశిలా ద్రవ రూపాంతర మార్పులు, భవన నిర్మాణ సంబంధిత అంటే భూకంపాలు మొదలైన వాటి వివరాలు, అంతఃశిలల ద్రవీకరణ, ఖనిజీకరణ వంటివి వరుసగా కూర్చబడ్డాయి.
విషయాన్ని మరింత వివరంగా తెలుసుకోవడానికి ఇంకొంచెం నిశితంగా పరిశీలిద్దాం. పాలపుంత భూగ్రహం గురించిన ఒక చిన్న వివరణని ఇక్కడ క్లుప్తంగా చెప్పుకుందాం. గురుత్వాకర్షణ శక్తి పరిధిలో తిరుగాడే వందలాది అద్భుతమైన నక్షత్రాల సమూహం మన పాలపుంత. ఇటువంటి పాలపుంతలు కోటాను కోట్లు ఉండగా ఈ విశ్వం యొక్క సరిహద్దులను చేరుకోగల దూరదర్శక యంత్రాన్ని ఇంకా మానవ మేధస్సు తయారు చేయవలసి ఉంది. పాలపుంత అనేది కేవలం నక్షత్రాల సమూహం మాత్రమే కాదు, నక్షత్ర ధూళి రేడియోధార్మిక సంకేతాలకు దృఢమైన మూలస్థానమై నవ్యోజ్వల తారా విస్ఫోటనం సూపర్నోవా తర్వాత ఏర్పడిన కృష్ణబిలాలు వంటి వాటన్నిటినీ కలిగి ఉంది. మన పాలపుంత యొక్క కేంద్ర భాగం ఎరుపు రంగుతో కనిపించే పురాతన నక్షత్రాల కాంతితో మెరుస్తుంది. నక్షత్రాలు ఏర్పడడానికి ప్రధానాంగములైన వాయువు, ధూళి పాలపుంత యొక్క వర్తులాకార భాగంలో ఘనీభవించటం చేత కొత్త నక్షత్రాలు ఏర్పడుతున్నాయి. అందులోని ఒక భాగంలో సూర్యుడు ప్రతి 230 మిలియన్ సంవత్సరాలకు ఒకసారి ప్రతి సెకనుకు 220 కిలోమీటర్ వేగంతో పాలపుంత యొక్క కేంద్రాన్ని చుట్టి వస్తాడు. మండలము చుట్టూరా అసాధారణ గురుత్వాకర్షణ శక్తి కలిగి పాత నక్షత్రములచే కృష్ణబిలాలుగా పిలువబడే కంటికి కనిపించని చిక్కటి చీకటి పదార్థంతో విశాలమైన పరిధి వరకు కప్పబడి ఉంటుందని కొత్త సిద్ధాంతం ప్రతిపాదిస్తుంది. విశ్వం యొక్క వయసు 15 బిలియన్ సంవత్సరాలుగా అంచనా వేయబడింది. 4.6 బిలియన్ సంవత్సరాలకు పూర్వం పరిభ్రమించే ఒక నక్షత్రం సూర్యుని గురుత్వాకర్షణ పరిధిలోకి వచ్చి సూర్యుని నుండి వాయువు, ధూళిని దట్టమైన పెద్ద మేఘం రూపంలో ఆకర్షించి తద్వారా మనం నివసిస్తున్న భూమి, సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాలు సృష్టించబడ్డాయి. శీతలీకరణ పదార్థం నుండి ఘనీభవించిన వివిధ పదార్థాలు పరస్పరం ఢీకొని ఏకమై గ్రహాలు, చంద్రుళ్ళు, తోకచుక్కలు, గ్రహశకలాలు, ఉల్కలు, ధూళి, వాయువుగా ఏర్పడి సూర్యుని చుట్టూ తిరగడం ప్రారంభించాయి. సౌర వ్యవస్థలోని గ్రహాలన్నీ కూడా తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అదే సమతలంలో ఆ గ్రహాలన్నీ ఏకకాలంలోనే ఏర్పడ్డాయనే చిన్న సందేహం కలగక మానదు. అందుచేత సౌర వ్యవస్థలోని వివిధ గ్రహాలన్నీ సమవయస్కులై ఉండాలి. కనుక చందమామలు, శిలలు, భూ ఉపరితలం యొక్క వయసు 4.5 బిలియన్ సంవత్సరాలుగా లెక్కించబడింది. ఈ సమాచారం మనకు ఈ జర్నల్, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్లో వివరించబడింది. ఇక ఖండాల కదలిక. ఖండాలు ఒకప్పటి పురాతన భారీ ఖండమైన పాంజియాలో భాగమని ఖండాంతర భూగర్భ శాస్త్రం యొక్క అధ్యయనం సూచించింది. కాలక్రమంలో ఈ భారీ ఖండమైన భూభాగం పలు ఖండాలుగా విడిపోయి ప్రస్తుతం ఉన్న ఖండాలుగా ఏర్పడింది. ప్రస్తుతం దూరంగా ఉన్న కొన్ని ఖండాలను కలిపినట్లయితే ఒకదానికోటి సరిపోయే విధంగా కనిపిస్తాయి. ఉదాహరణకి దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఇండియా మధ్యన మడగాస్కర్, ఇండియా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. 2 ఖండాలలోని శిలల మధ్యన కొలవబడిన అయస్కాంత ధృవాల స్థానం స్థితికి సంబంధించిన ఒక అధ్యయనం ఆ 2 ఖండాల మధ్య సాపేక్ష కదలికను సూచించింది. ఈ ఖండాలను కలిపినప్పుడు భౌగోళిక నిర్మాణాలు, శిలలు, ముఖ్యంగా చార్నోకైటు ఒకే ద్రవ్యరాశిగా సరిపోతాయి. 350 మిలియన్ సంవత్సరాల క్రితం ఖండాల కదలికలకు ముందు ఉన్న భారీ ఖండమైన పాంజియా, గోండ్వానా భూమి ఖండాలుగా విడిపోయిన తర్వాత 200 మిలియన్ సంవత్సరాల క్రితం మాత్రమే ఈ కదలికల క్రమం తెలియబడింది. ఇప్పుడు మనం తిరువన్నామలై పరిసర ప్రాంతాల వైపు వస్తే తిరువన్నామలై నుండి విల్లుపురం వైపు భాగంలో చార్నోకైట్ అనుబంధ శిలలు యొక్క దశలవారీ కదలికలు జింజీ ప్లూటాన్ 2.5 బిలియన్ సంవత్సరాల వరకు ఏర్పడటంతో పూర్తయింది. 1970వ దశకంలో తిరువన్నామలైలో చేసిన అధ్యయనాల ఆధారంగా సేకరించిన ప్రమాణాలను అనుసరించి చార్నోకైట్ దానితో పాటు ఏర్పడిన శిలలు 3000 నుండి 3500 బిలియన్ సంవత్సరాల పురాతనమైనవని రుజువు తేలింది. గ్రానైట్ కూర్పుతో ఏర్పడిన జింజీ ప్లూటాన్ యొక్క పరిణామ క్రమంలో దశలవారీగా చార్నోకైట్ అనుబంధ శిలలు మారే ప్రక్రియ ముగిసింది. ప్రపంచంలోని పర్వతాలను గురించిన వివరణాత్మక అధ్యయనం భారతదేశానికి సంబంధించి ప్రత్యేకించి ఈ క్రింద లక్షణాలను వెల్లడిస్తుంది. ప్రపంచంలోని ప్రసిద్ధ పర్వత శ్రేణులైన
ఆల్ప్స్, రాకీలు, ఆండెస్, హిమాలయాలు, అపలాజియన్ శ్రేణులు చాలా ఎత్తులో ఎత్తైన శిఖరాలను కలిగి ఉంటాయి. అయితే భౌగోళిక కాలక్రమానుసారంగా అవి ఆర్కియన్ కాలం క్రిందకి రావు. పైగా అవి చిన్న వయసుకు చెందినవి. హిమాలయాల పెరుగుదల ఒక ఎడతెగని ప్రక్రియగా కాక 4 దశల్లో జరిగింది. హిమాలయ పర్వత శ్రేణులు అంటే ఎవరెస్ట్, కైలాస పర్వతాలతో సహా 50 మిలియన్ సంవత్సరాల కంటే కూడా తక్కువ వయసు కలిగి ఉన్నాయి. పవిత్రమైన అరుణగిరి మాత్రం ఒక్కసారిగా పైకి ఎదిగింది. తిరువన్నామలై యొక్క పశ్చిమ నైరుతి భాగంలో ప్రస్ఫుటంగా ఎదిగి ఎత్తైన శిఖరం కలిగి 2634 అడుగుల ఎత్తుతో ఎంతో గంభీరంగా నిలిచి ఉండగా, మరోవైపు తిరువన్నామలై యొక్క తూర్పు ఆగ్నేయ భాగం సాధారణమైన కొన్ని చిన్న చిన్న దిబ్బలు, గుట్టలతో కూడిన మైదానంగా ఉంది. అంతేకాకుండా ఇతర పర్వత ప్రాంతాలతో పోలిస్తే దక్షిణ భారతదేశంలోని దక్కన్ పీఠభూమి తిరువన్నామలైతో సహా తక్కువ లేదా అసలు టెక్టోనిక్ కదలికలు లేని ప్రాంతాలలో ఒకటిగా చెప్పవచ్చు. అనగా భూకంప శాస్త్రపరంగా చాలా కాలంగా ఈ ప్రదేశాల లక్షణాలలో ప్రబలమైన మార్పు లేదు. చరిత్ర ప్రకారం నదుల పుట్టుక, ప్రవాహం, మానవ జాతి, వృక్ష జంతుజాలం అన్నీ భౌగోళికంగా తర్వాత పరిణామాలు. పైన వివరించిన దాని ప్రకారం ఈ పవిత్రమైన అరుణగిరి హిమాలయాల కంటే పురాతనమైనదిగా సుస్పష్టంగా స్పష్టమవుతుంది. కనుక ప్రపంచంలోనే అతి పురాతనమైన ప్రాకృతికమైన పుణ్యక్షేత్రం అరుణాచలం. ఈ విధంగా కాల విధ్వంసాన్ని కూడా తట్టుకుని నిలబడిన ఏకైక ఆధ్యాత్మిక కేంద్రం అరుణగిరి. ఆర్కియన్ భూభాగాన్ని చిత్రీకరించడానికి ప్రామాణికంగా దక్షిణ ద్వీపకల్ప ప్రాంతంలోని ఈ భాగాన్ని భూగ్రహం తెరిచి ఉంచినట్లుగా ఈ ప్రాంతంలోని ఇతర భౌగోళిక ప్రక్రియలతో పాటు ఈ ప్రాంతం యొక్క భౌగోళిక ప్రాచీనత సూచిస్తుంది. వాస్తవానికి ఈ ప్రామాణికమైన భౌగోళిక నమూనా క్లాసిక్ మోడల్ ఆఫ్ జియాలజీను అధ్యయనం చేయడానికి ప్రతి సంవత్సరం తిరువన్నామలైలో భావి జియాలజిస్టుల కోసం క్షేత్ర శిక్షణా శిబిరాలు ఏర్పాట్లు చేయబడుతున్నాయి. పరిణామ చరిత్రను సవివరంగా అర్థం చేసుకోవటానికి, వ్యాఖ్యానించడానికి, అధ్యయనాల కోసం ఇటువంటి ప్రామాణికమైన ప్రాంతాన్ని అందించినందుకు భౌగోళిక శాస్త్ర సంఘం భూమి తల్లికి కృతజ్ఞతలు తెలుపుతుందని నొక్కి చెప్పవలసిన అవసరం లేదు. మహాశివభక్తుడిగా పేరుగాంచిన మాణిక్యవాచకర్ తన కీర్తనలలో అరుణగిరి ప్రాచీనంలో అతి ప్రాచీనం అంటే అనాది అని, నూతనంలో అత్యంత నూతనం అని కొనియాడారు. ఆ విధంగా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా అరుణాచలమును భూమిపై ఒక అద్భుతంగా భూతల స్వర్గంగా శ్లాఘిస్తారని తెలుసుకున్నాం. ఈ అధ్యయనం యొక్క ప్రధాన లక్ష్యం అరుణాచలం యొక్క ప్రత్యేకమైన భౌగోళిక అంశాలపై ప్రజల దృష్టిని ఆకర్షించడమే. భౌగోళికంగా, ఆధ్యాత్మికంగా అరుణగిరి ఇంతటి పురాతనమైన చరిత్ర కలిగి నాలాంటి అతి సామాన్యురాలి చేత ఇంతటి విశేషాన్ని అందించటం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీత కుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల.